అలో టీవీ సినీ హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం గత 2 నెలల నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ అంశంలో కీలక వ్యక్తులతో పాటు డ్రగ్స్ మాఫియా కూడా బయటకు వస్తుంది. తీగలాగితే డొంక కదులుతుందంటారు. మొన్నటి వరకు రాజ్ తరుణ్ లావణ్య కేసు వైపే అందరూ చూశారు. కానీ ఎప్పుడైతే ఆర్జే శేఖర్ భాషా లావణ్యకు సంబంధించిన మరిన్ని నిజాలను బయటకు తెచ్చాడో అందులో ప్రముఖంగా వినిపించిన పేరే మస్తాన్ సాయి. తాజాగా ఈయన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే లావణ్య విషయంలో కాకుండా డ్రగ్స్ కేసులో అతడు అరెస్ట్ అవ్వడం కలకలం రేపుతుంది. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు ఈ క్రమంలోనే మస్తాన్ సాయి కోసం గాలిస్తున్నారు. పలు డ్రగ్స్ కేసులో అతడి పేరు ప్రస్తావనకు రావడంతో ఏపీలోని సెప్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇక్కడ రాజ్ తరుణ్ తనపై కేసు పెట్టిన సమయంలోనే తెరపైకి అతడి పేరు తీసుకువచ్చారు. అప్పటి నుంచి లావణ్య మస్తాన్ సాయి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే అతడికి డ్రగ్స్ వ్యవహారంలో కూడా సంబంధాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ పెడ్లర్ గా గుర్తించారు. గతంలో లావణ్య డ్రగ్స్ కేసులో అరెస్టు కావడానికి కారణం మస్తాన్ సాయి అని ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నట్లు సెప్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ ఇటీవల ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకువస్తున్న నిందితుడిగా మస్తాన్ సాయి ఉన్నారు. అతడి కోసం గాలిస్తున్న సెప్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో ఉన్న అతడిని అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అయితే మస్తాన్ సాయి ఫోన్ ను పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి ఫోన్ లో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. పలువురు అమ్మాయిల వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సెల్ ఫోన్ లో ఉన్న వీడియోలపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ అలవాటు చేయడంతో పాటు అమ్మాయిలను మోసం చేసి వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు దండుకుంటున్నట్లు తెలుస్తుంది. అతడి బారిన పడిన అమ్మాయిలు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నట్లు పోలీసుల దర్యాప్తుల్లో తేలింది. మస్తాన్ సాయి ఎవరో కాదు, గుంటూరులోని మస్తానయ్య దర్గా నిర్వాహకుడు కుమారుడు. అయితే మస్తాన్ తండ్రి కూడా లావణ్యపై సంచలన ఆరోపణలు చేశాడు. తన కొడుకుని లావణ్య డ్రగ్స్ కేసులో ఇరికించిందని ఆరోపిస్తున్నాడు. అంతేకాకుండా మస్తాన్ సాయిని ఏడాది నుంచి 10 కోట్ల రూపాయలు ఇస్తే వదిలిస్తానని బ్లాక్మెయిల్ చేస్తుందని ఆయన వాపోయాడు. తన కొడుకుకి ఏమీ తెలియదని అంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక ఐటీ ఎంప్లాయ్ డ్రగ్స్ పెడ్లర్ గా ఎందుకు మారతాడు అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే మస్తాన్ సాయి మంచివాడే అయితే వీడియోలు ఎందుకు ఫోన్లో ఉంటాయని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది మాత్రం మస్తాన్ సాయిని శేఖర్ భాషానే పోలీసులకు పట్టించారని చెప్తున్నారు. వీటిలో ఏది నిజం? డ్రగ్స్ వ్యవహారంలో లావణ్య మస్తాన్ సాయి కాకుండా ఇంకెంతమంది ఉన్నారనేది మస్తాన్ని విచారిస్తే తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. చూడాలి మరి డ్రగ్స్ కేసులో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది ఉండనుందో.